యేసుక్రీస్తు అద్భుతాలు చేసి వేల మందికి ఆహారం అందించాడని మనకు తెలుసు. కానీ ఆయన మరియు ఆయన శిష్యులు ఆకలితో ఉన్నప్పుడు వారికి ఆహారం కొనడానికి డబ్బు ఎక్కడి నుండి వచ్చింది? ప్రసంగం చేయడానికి ఒక ఊరి నుండి మరో ఊరికి వెళ్లడానికి వారికి అవసరమైన సదుపాయాలు ఎలా లభించాయి? ప్రపంచమే మహిళలను అణచివేసిన ఆ కాలంలో ఒక గొప్ప ఆధ్యాత్మిక విప్లవానికి మహిళలే ఆర్థిక వెన్నెముకగా ఉన్నారని చెబితే మీరు నమ్మగలరా? యేసు పరిచర్య వెనక ఒక ఆర్థిక సైన్యమే ఉంది. ఆ జాబితాలో ఉన్న రహస్య వ్యక్తులెవరు? ఇదిగో బైబుల్ చెప్పే ఆశ్చర్యకరమైన నిజాలు. యేసు పరిచర్య అనగానే మనకు గుర్తుకు వచ్చేది పేతురు మరియు యోహాను మాత్రమే. కానీ లూకా 8వ అధ్యాయం 1 నుండి 3 వరకు ఉన్న వచనాలు ఒక వింతైన సమాచారాన్ని ఇస్తున్నాయి. యేసుతో కేవలం 12 మంది శిష్యులు మాత్రమే లేరు. ఒక పెద్ద మహిళల సమూహం కూడా ఆయనకు ఆర్థికంగా పరిచర్య చేస్తూ ఉండేది. మొదట మగ్దలేనే మరియా. యేసు ద్వారా గొప్ప విడుదల పొందిన ఈమె తన కృతజ్ఞతాభావంతో తన జీవితాంతం తన వసతులను పరిచర్య కోసం అంకితం చేసింది. తరువాత యోహన్నా. ఈమె సామాన్యురాలు కాదు. అప్పటి రాజు హేరోదు యొక్క రాజభవన అధికారి అయిన కూజా భార్య. ఒక ఉన్నతాధికారి భార్య కావడంతో ఈమె వద్ద పరిచర్యకు అవసరమైన భారీ ఆర్థిక వనరులు ఉండేవి. రాజభవన సంబంధాలను కూడా లెక్క చేయకుండా ఈమె యేసుకు సహాయం చేసింది. వారితో పాటు సూసన్న మరియు మరికొందరు మహిళలు ఉన్నారు. బైబిల్ చాలా స్పష్టంగా చెబుతోంది, వీరు తమ సొంత ఆస్తులతో వారికి పరిచర్య చేశారు. అంటే తమ ఆస్తులను మరియు ఆదాయాన్ని యేసు అవసరాల కోసం ఇచ్చారు. సరే, ఈ నిధులు ఎలా నిర్వహించబడ్డాయి? యేసు బృందం ఒక క్రమబద్ధమైన సంస్థలా పనిచేసింది. వారి వద్ద ఒక ఉమ్మడి డబ్బు సంచి ఉండేది. యోహాను 12:6 ప్రకారం ఆ డబ్బు సంచిని యూదా ఇస్కరియోతు నిర్వహిస్తూ ఉండేవాడు. ప్రజలు ఇచ్చే కానుకలు మరియు సహాయాలు అందులో సేకరించబడేవి. ఆ డబ్బుతో వారు 2 ముఖ్యమైన పనులు చేసేవారు. 1 పరిచర్య ప్రయాణాలకు అవసరమైనవి మరియు పండుగలకు అవసరమైన వస్తువులను కొనడం. 2 పేదలకు సహాయం చేయడం. తమ వద్ద ఉన్న స్వల్ప డబ్బులో కూడా పేదలకు ధర్మం చేయడాన్ని యేసు ఒక అలవాటుగా పెట్టుకున్నారు. యేసు ఏ అద్భుతాన్ని డబ్బు కోసం చేయలేదు, కానీ ఆయన మానవ అవసరాలను తీర్చడానికి దేవుడు ఉదార స్వభావం కలిగిన మనుషులనే ఉపయోగించుకున్నాడు. రోజువారీ అవసరాలే కాకుండా కొన్ని క్లిష్ట పరిస్థితుల్లో గొప్ప ధనవంతులు యేసుకు తోడుగా నిలిచారు. ముఖ్యంగా అరిమతయ్య యోసేపు. ఈయన ఒక పెద్ద ధనవంతుడు మరియు ఆలోచనకర్తల సంఘ సభ్యుడు. యేసు శిలువపై మరణించినప్పుడు ఎవరికీ భయపడకుండా ముందుకు వచ్చి ఒక ధనవంతుడు తన కోసం సిద్ధం చేసుకున్న ఖరీదైన కొత్త సమాధిని యేసు కోసం ఇచ్చాడు. ఆయనతో పాటు నికదేము ముందుకు వచ్చాడు. ఈయన సుమారు 30 కిలోల బరువున్న అత్యంత ఖరీదైన సుగంధ ద్రవ్యాలను తీసుకువచ్చాడు. నేటి విలువ ప్రకారం ఇది కొన్ని లక్షల రూపాయల విలువైనది. యేసు జీవితపు చివరి క్షణాల్లో ఈ ధనవంతుల సహకారం చాలా ముఖ్యమైనది. యేసు పరిచర్య కేవలం అద్భుతాలతో నిండినది మాత్రమే కాదు, అది అనేకుల త్యాగంతోనూ ఆర్థిక సహాయంతోనూ ఆదరించబడింది. దీని నుండి మనం నేర్చుకునే పాఠమేమిటంటే, వేదికపై నిలబడి ప్రసంగం చేసేవారికి సమానంగా వెనక ఉండి ఆర్థిక సహాయం చేసేవారిని కూడా దేవుడు సమానంగా గౌరవిస్తాడు. మీరు చేసే చిన్న సహాయం కూడా ఒక పెద్ద మార్పును సృష్టిస్తుందనడానికి యేసుకు సహాయం చేసిన ఈ మనుషులే సాక్షి. ఈ సమాచారం మీకు కొత్తగా అనిపించిందా? మరిచిపోకుండా మీ అభిప్రాయాలను కమెంట్ చేయండి. ఇలాంటి లోతైన బైబిల్ నిజాలను తెలుసుకోవడానికి మాతో కలిసి ఉండండి. ధన్యవాదాలు.